వేణు, నువ్వు మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటావు? నాకు నచ్చిన అమ్మాయి దొరికినప్పుడు సార్. ఎలాంటి అమ్మాయి కావాలండి? చందమామ లాంటి ఫిగరు, రాత్రిపూట మాత్రమే కనబడాలి, పగలపూట మాయమైపోవాలి సార్. నీ పిచ్చి ఫేస్. ఎవరి ఫేస్ వాళ్ళకి అందంగా కనబడుతుంది సార్. మీ ఫేస్ మీకు అందంగా కనబడట్లేదా? నన్ను తిట్టి మీరు అడుగుతున్నారేంటి సార్? ది నెక్స్ట్ స్టెప్ ఈస్ గుడ్ మార్నింగ్ సార్. కూర్చోవయ్యా. వాడు వెళ్ళాడా? ఇంకా వెళ్ళలేదండి. వెళ్ళడా? ఓ పిలువమంటారా బన్నీ? చూడంతే. వెళ్ళాడు సార్. కంటిన్యూ యువర్ లెసన్. ఓకే సార్. లెసన్. దారా పదండి సార్. ఏంటి సార్ అలా అయిపోయారు? వాడిని చూస్తే నా బ్రెయిన్ ఆఫ్ అయిపోతుందిరా. భయం ఎందుకు సార్? వాడికి టీసీ ఇచ్చేయచ్చు కదా. ఇవ్వకూడదురా. ఇచ్చా చెయ్యండిరా. అంటే మీకు ఫ్రెండ్లీగా ధైర్యం చెబుదామని. నీ ధైర్యం నాకు అక్కర్లేదు. అంటే వాడికి టీసీ ఇచ్చేసి పంపించేది. తెలీదు బన్నీ. నందు, ఇవాళ మహాలక్ష్మి ఎందుకు కాలేజ్ రాలేదు నీకు తెలుసా? తెలీదు. మహాలక్ష్మి విషయం వదిలేరా, వాళ్ళ నాన్న తెలిస్తే పెట్రోల్ పోసి తగలబెట్టేస్తాడు. రేయ్, పెట్రోల్ కంటే ప్రేమ పవర్ఫుల్ రా. నువ్వు సోచ్ చెప్తా మాని ఫస్ట్ మహాలక్ష్మి ఎక్కడికి వెళ్ళిందో కనుక్కో. రేయ్, మనం ఎంత ప్రయత్నించినా మహాలక్ష్మి ఎందుకు రాలేదో తెలుసుకోలేమరా. నేను తెలుసుకుంటాను. ఎలా? మాట్లాడరే. ఫోన్ తీయాలిగా, మాట్లాడాలంటేని. తీయనివ్వండి. హలో అమ్మా, దైవ సహాయం ప్రిన్సిపాల్. పాప రాలేదే అమ్మా? పనుండి బయటకెళ్ళిందండి. పని మీద బయటకెళ్ళిందంటయ్యా. ఏ పని మీద వెళ్ళిందో కనుక్కోండి. పనులు కూడా ఎలా చెప్తారయ్యా? మీరు అడిగితే చెప్తారు కదా. అమ్మా, ఏ పని మీద వెళ్ళిందమ్మా బయటికి? సుధీర్ అనే కుర్రాన్ని కలవడానికి భీమిలి వెళ్ళింది. సుధీర్ అనే కుర్రాన్ని కలుసుకోవడానికి భీములు వెళ్ళిందంట. నువ్వు ఇక్కడి నుంచి అర్జెంట్గా వెళ్ళకపోతే నేను కాలిపోతాను. ప్లీజ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. వాటర్. ఆడు కూర్చొనే లేదు కానీ ఎండి కుర్చీ బాగుంది. ఏమండి, ముందెళ్ళ కాళ్ళు చేతులు కడుక్కురండి. పొద్దున్న నుంచి కడుగుతూనే ఉన్నాడు. అన్నయ్య గారు, మీరు సైలెంట్ గా భోంచేస్తే కళ్ళకు మంచిది. ఎవరు చెప్పారు? మంతెన సత్యనారాయణ రాజు గారు. నాకే చెప్పొచ్చు కదా, నీకెందుకు చెప్పాడు? ఇదేంటిది డైటింగ్ చేతను కోడిలా ఉంది? మీరు పట్టుకున్నది కోడి కాదు, అది నా చూపుడు వేలు. చూపు లేదు కదా, నాకేం కనిపిస్తుంది? అయ్యయ్యో, అలా ఫీల్ అవ్వకండి. పర్వాలేదు. బాధపడకన్నయ్య, బాధపడకు. కూరగాయని కోడికి దుడ్డు చేయడం లేదు కదా. ఆహా, ఇది నా కోసమే పుట్టినట్టుంది. మొన్న నాతో కూడా అదే మాట అన్నారు. డైలాగ్ అదే సిరి, కానీ సిచ్యువేషన్ వేరు. బాబు గారు, చికెన్ తింటున్నారా బాబు గారు? అసలు ఈ రోజు ఏ రోజో తెలుసా? ఏ రోజు? శ్రీరాముడు వనవాసంకి వెళ్ళిన రోజు. ఆయన అక్కడ అడవిలో సీతమ్మవారితో బాధపడుతుంటే మీరు ఇక్కడ చికెన్ తింటారా? తప్పు బాబు, తప్పు. నా బాబే, ఎంత బాగా గుర్తు చేసావురా. ఏమండి, పక్కన పెట్టండి. వీడినా? కాదు, ప్లేట్ ని. వీడు సరిగ్గా చూసుంటాడు, అది రేపై ఉంటుంది. చూసుండిపోవడానికి మీ బ్రదర్లో నేనేమన్నా గుడ్డోనా? మధ్యలో మా ఆయన ఎందుకు లాగుతావరా దున్నపోతా? ఇప్పుడు నేనేం తినాలరా? అలాగని చెప్తాను. ఏడీడు? ఇదిగోండి. ఏంట్రా ఇవి? అడవిలో దొరికే కందుమూలాలు. రాముడు కూడా ఆ రోజులు ఇవే తినేవాడు. అప్పుడు కూడా నువ్వే తీసుకెళ్ళి పెట్టావా? మీరు ఊరుకోండి, టైంకి చెప్పాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎంత పాపం జరిగిపోయేది. నా చేత దుంపలు తినిపిస్తావా? చెప్తా. అన్నయ్య గారు, మీరు చికెన్ తింటున్నారా? నేను సేమ్ శాస్త్రం కాదు కదా. కళ్ళు పోతాయి. ఆల్రెడీ పోయినాయి కదా. రావాల్సినవి కూడా పోతాయి. నిన్న నైట్ నేను లండన్ డాక్టర్ తో మాట్లాడాను. ఆయన నెక్స్ట్ మంత్ వస్తున్నారంట. ఆయన రాగానే మీకు 2 కలిపి పెట్టేస్తున్నారు. అప్పటి వరకు ఒక పీస్ కూడా నాన్ వెజ్ తినొద్దని చెప్పారు. నెవర్. నాకు కళ్ళొద్దు, నాకు ఆపరేషన్ వద్దు, నాకు చికెనే కావాలి. ఐ వాంట్ చికెన్. డాక్టర్ చెప్పినట్టు ఒక్క నెల రోజులు ఆగలేరా? ఈ లోకాన్ని చూడాలని లేదా? మిమ్మల్ని మీరు చూసుకోవాలని లేదా? కనీసం నన్ను చూడాలని లేదా? చూస్తున్నాను కదా. చూస్తున్నారా? అదే దిల్సే దేగుతున్నాను. అయ్యో, అంతేనా? నీ దుంప తెగ. తెగిన దుంపలు ఎక్కడ ఉన్నాయి? తిను. కందకలు ఎన్నో కత్తి పెట్టుకొచ్చినట్లయింది. కనీసం ఫ్రూట్స్ అన్నా తిన్నా. అవి ప్లాస్టిక్. రతాలు రతాలు ఇక్కడ కోడితోడా ఎక్కడదేటి? ఆ ఎర్రపప్పులకి రాముడు అడవికి వెళ్ళిన రోజు, అన్నం ముట్టిన రోజు అని కథలు చెప్పి కాజేసి నీకోసం తీసుకొచ్చా. దా తిను. అలాగా? తిను, నీకోసం తీసుకొచ్చా. అమ్మ ఎదవా, మమ్మల్ని ఎదవలు చేసి దీనికి పెడుతున్నావా? రతాలు వచ్చారు. అది గుడ్డోడానికి ఏం కనబడదు. ఇంకా నయం, ఆ కుక్కలు నాకని చికెన్ తిన్నాం కాదు, చికెన్ కొని వచ్చి చచ్చిండేవాళ్ళం.
Cigarette smoking is injurious to health. But relief to mind. ఆహా గిరి రమ్మంటే రమ్ము కాదు ఊరించే వైటు రమ్ము. డాక్టర్ గారు రౌండ్స్ వస్తున్నారు, డాక్టర్ గారు రౌండ్స్ వస్తున్నారు, అందరూ కామ్ డౌన్. వస్తారు సార్. ఓకే స్కోప్ స్టెథోస్కోప్ సిగరెట్ స్మెల్ ఎక్కడ? మీరేంట్రా? మీరేంటి మీలో మీరు సైకిల్ చేసుకున్నారు? ఏరా సిగరెట్ తాగి తాగి అలసిపోయి నిద్రపోతున్నావమ్మా? మై స్కోప్ స్టెథోస్కోప్ లే లే. డిస్టర్బ్ చేస్తారు. యాదగిరి బుద్ధుందా నీకు? ఎవరిని చూసి మాట్లాడుతున్నావు? నోట్లో నాకేం తెలియదు సార్, ఎవరో నా నోట్లో సిగరెట్ పెట్టినారు. నీ కాలు మొక్తా సార్, సిగరెట్ మన హాస్పిటల్ చేరినా. ఆగు, ఎవరో నీ నోట్లో పెట్టారన్నమాట. అర్థమైంది. వీడి బెడ్ పక్కన బెడ్ చైన్ స్మోకర్ గిరిగాడిదే కదా. రే మై స్కోప్ స్టెథోస్కోప్. సిగరెట్ స్మోక్, సిగరెట్ కాదు కాదు, ఫైర్ 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 ఇంజిన్, కాల్ ద ఫైర్ ఇంజిన్. స్మోక్ స్మోక్ స్మోక్. ఏంటి స్మోక్ 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 ఫైర్ 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 అని ఈత కొడతావు ఏంటి? ఏమ్మా నీకు సిగరెట్ స్మోక్ పడదమ్మా? ఫైర్ ఇంజిన్ పిలవమంటావా? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారంటే గింగరాలు అయిపోతారు. రేయ్ నిజం చెప్పండి, వీడికి సిగరెట్ ప్యాకెట్ సప్లై చేసి ఈ సిగరెట్ ప్యాకెట్ సప్లై చేసిన అంటావేంటి? తెలీదా? చెప్తున్నాను, దిస్ ఈస్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. మై స్కోప్ స్టెథోస్కోప్. ఎవరైనా ఇలాంటి వేషాలు వేస్తారంటే డిస్మిస్ చేసి పారేస్తాను. సుధా గివ్ హిమ్ వార్నింగ్. గిరి బుద్ధుందా నీకు? డాక్టర్ గారు ఉన్నారు, మర్యాద కూడా సిగరెట్ కాల్చున్నావేంటి? అంటే ఏంటి ఉద్దేశం? నేను లేనప్పుడు కాల్చొచ్చా? నేను తిడతాగా సార్, మిగతా పేషెంట్లు తోడు దొంగలైపోయారు. జస్ట్ వెయిట్. వీడికి సెలైన్ బాటిల్ ఎందుకబ్బా? చూడటానికి వాటర్ లా ఉంది, స్మెల్ ఏమో మందు స్మెల్ వస్తుంది. అది వైట్ రమ్ సార్. ఇలారా వైట్ రమ్ రా. పిచ్చి పిచ్చి వేషాలు వేసారంటే చంపేస్తాను. లేవరా లే. మై స్కోప్ స్టెథోస్కోప్. బ్యారర్ లార్జ్ ప్లేస్. బేరరా చంపేస్తాను పిచ్చి వేషాలు వేసారంటే. ఐ విల్ డిస్మిస్ ఎవరిబడీ హియర్. సుధా వీడి సంగతి అంటే చూడు. ఏ చంటి, డాక్టర్ గారు రౌండ్స్ వస్తున్నారు తెలుసు కూడా తాగుతున్నావా? ఏంటి నేను రౌండ్కు రాకపోతే 4-5 రౌండ్లు వేసేచ్చాడు. గొప్ప ఏమ్మా నీకేం తెలియదురా నీకు? గుడ్ మార్నింగ్ డాక్టర్ గారు. ఇప్పటివరకు ఆ 2 కోతులకు వార్నింగ్ ఇవ్వడం సరిపోయింది. నువ్వేమో గుడ్ మార్నింగ్ సార్. కోతి కొబ్బరి చిప్ప ఒకటే తక్కువ. ఎందుకు లేదు? ఇది కొబ్బరి చిప్ప ఇది ఎక్కడిదిరా? అంటే దేవుడి గుడికెళ్ళి దండం పెట్టుకొని ఫస్ట్ మా డాక్టర్ గారు బాగుండాలి, తర్వాత ఈ రోగులంతా బాగుండాలని కోరుకున్నాను సార్. మీరు బాగుంటే కదా సార్ మేము బాగుండేది. డాక్టర్ గారు దీవించండి. ఆ వస్తున్నా బ్రదర్స్, ప్రసాదం తర్వాతే మందులో. ఎవరైనా సబ్బుతో బట్టలు చూసారా? మా ఇంట్లో ఒంటికే రాసుకోము. దానికి ఏం తెలుసు చిన్నపిల్లన్నయ్య గారు. నేను ఉతుకుతాను పదమ్మా లోపల. ఎవరు ఉతికితే నాకే, నా పంచి మాత్రం తెల్లగా కొంగరెక్కలే ఉండాలి. అలాగే కొంగరెక్కలా ఉండాలా? కొంగరెక్క కొంగరెక్క. ఏమిటమ్మా ఇంకా తెమలేదు? ఏమిటి చింతపండు పెట్టి తోముతున్నావా? ఈ చింతపండు ఉంటే వారం రోజులు చారు కాసుకోవచ్చు. పోనీ మట్టితో తోముతానులేండి. అయ్యయ్యో మట్టి తోట అరిగిపోతాయమ్మా నీ చేత్తో తోమి. అలాగే మాయా. ఏరా పిడకలు లెక్కట్టమంటే నిద్ర అవుతున్నావా? ఎన్ని లెక్క పెట్టి నిద్రపోయాను.
నిద్దట్లో మర్చిపోయాను. మళ్ళీ అన్నగారు అమ్మా అన్నగారు మీరు చెప్పినట్టు కొంగరెక్కల్లా వచ్చిందా? అమ్మా గోచికి కూడా పనికిరాదని తేలిపోయింది. ఇక అక్కడ పడే వద్దులే అమ్మా, వద్దు వద్దు. బాడీ కూల్ అవుతుంది, లేకపోతే నీళ్ళ పుట్టుకొచ్చు. హలో, it is international. Hey, get out of the car. What the hell do you think you're doing? Drive lesson, right? మీరా ఏంట్రా డ్రైవింగ్? కళ్ళు దుబ్బయ్యా, పిల్లడు చచ్చిపోయింటే బ్రేక్ వేసాను చేస్తా. మంచి మీద ఎక్కించాక బ్రేక్ వేస్తావా? బాటిల్ పగిలింది, సెకండ్ లేట్ అయింటే తల పగిలింది. ఇందాకే కదా నేర్చుకుంటే ఇందులో కారు కొనేట్టు, డ్రైవింగ్ స్కూల్ పెట్టేట్టు, నెక్స్ట్ వచ్చిన చోట నేర్పించేస్తావా? రోడ్డు ఖాళీగా ఉంది కదా అని. సీఎం కొత్త ఇల్లు కూడా ఖాళీగా ఉందిరా, అక్కడ నేర్పించేస్తావా? సీఎం గారి ఇంటి దాకా ఎందుకు లేండి సార్, ఎక్కడ నేర్పాలో చెప్పండి సార్. కోట్లు కోట్లు డబ్బులు వరల్డ్ బ్యాంక్ జప్పులు తెచ్చి రోడ్లు వేసి ఎందుకు బాయ్? మీరే చెప్పారు కదా సార్ కార్లు ఎందుకు సార్? నీలాంటి పౌరం బోగి కార్లు నడపడానికి కాదు. అంటే పౌరం బోగి అని మాట్లాడకండి సార్. రెస్పెక్ట్. పిల్లడు చచ్చిపోయి ఉంటే ఒట్టుపుండేనికి చచ్చిపోతాడు సార్, చచ్చిపోతాడు అంటారు. అతను కూడా చూసుకుని తాడొచ్చు కదా. వాడు చూసుకుని రావాలో చూడకుండా రావాలో కూడా నువ్వే డిసైడ్ చేస్తావా? అసలు లైసెన్స్ ఎవరు ఇచ్చాడు నీకు? గుర్తులేదు సార్. ఓకేరా, నేషనల్ పర్మిట్ ఉందా? నేషనల్ పర్మిట్టా ఏంట్రా? అంటే ఏమి లేకుండా ఊపుకుంటూ వచ్చావా? అంత మాటలు ఎందుకు లేండి సార్, మీరే కదా సార్ జీబ్రా లైన్స్ అదే అన్నారు. జీబ్రా కనిపిస్తున్నాయా? అంటే ఇప్పుడు జీబ్రా లైన్స్ కోసం కూకటి పిల్ల వరకు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ క్రాస్ చేయాలంటావు? ఇందాక మీరు సైలెంట్ గా తిట్టారు, ఆ మాటకు వస్తే ఇతరే రాంగ్ సైడ్ లో వచ్చారు సార్. क्या रूल्स बात कर रहा रे? मैं लेफ्ट से आता हूँ, राइट से आता हूँ, नीचे से आता हूँ, ऊपर से आता हूँ, कहीं से भी आता हूँ रे, मेरी मर्जी. तू कौन होता है बोलने वाला? ఈసారి కూడా ఇతనే మాట్లాడుతున్నాడు, అర్థం కావట్లేదు సార్. వాడేదో అంటాడ్రా. నీకు చెప్పవురా? నా గురించే కదా సార్ అన్నది. చెప్పవురా? వీడిని చూస్తే జోలకంటి శ్రీనివాస్ రెడ్డి లాగా ఉన్నాడు రా. జోలకంటి శ్రీనివాస్ రెడ్డి? ఆ షాక్ ఏంట్రా? తప్పుకో. ఏమండి, ఇది డ్రైవింగ్ రాదు, డబ్బులు బొక్క, వేరే దగ్గర నేర్చుకోండి. అమ్మా అమ్మా అమ్మా, నీకేం రాదు, పదవే పదం. సార్ మీ దయ వల్ల నాకు ఇక్కడ బేరాలు రావు, మనకు గొడవలు వద్దు సార్. మీరే చెప్పండి, మీరు ఏ ఏరియాకి రారో, నేను ఏ ఏరియాలో ఉండాలో మీరే సెలవు ఇవ్వండి సార్. అనకాపల్లె సనత్ నగర్ లో నేర్పుకో. సనత్ నగర్ లో తప్ప నువ్వు గాని నీ కారు గాని కనిపించిందా? ఎక్కరా కూర్చో. రే అంత బెమ్మే డ్రైవింగ్ సీట్ అట్టు వెళ్ళు, మా ఫ్రెండ్స్ చెప్తున్నారు కదా. కొంచెం ఎక్కువైపోయిందిరా. స్వామి 1000 సెకండ్ ఎపిసోడ్. ఈ అమ్మాయి బాగుంది. కెమెరా ఆన్. ఆ రోజు ఏం జరిగింది స్వామి? ఏ రోజు? అదే కిడ్నాపర్లు తీసుకెళ్ళినప్పుడు నైట్ పడుకున్నారే అప్పుడు. పడుకున్నాను, తెల్లారితో ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను. నాకేం తెలుసు పోలీస్ రైడ్ అవుతుంది. పోలీస్? యా, కాప్స్. నన్ను కూడా కిడ్నాపర్ అనుకున్నారు. ఎంత చెప్పినా వెళ్ళలేదు. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు. ఎప్పటి నుంచి చేస్తున్నారా కిడ్నాప్లు? ఐఎమ్ నాట్ కిడ్నాపర్. ట్రై టు అండర్స్టాండ్ మై డియర్ సబ్ ఇన్స్పెక్టర్. ఏంట్రా వాగుతున్నావు? రై ఈ ఏలు ముద్రలు తీసుకురా. ఏంట్రా ఏలు ముద్ర పెట్టమంటే పెడతావు? ఖైదీ సినిమాలో చిరంజీవి అనుకుంటా. ఒక్కసారి చిరంజీవి గుర్తుకొచ్చాడు. 1000 ఓట్లు కరెంటు జనరేట్ అయింది. పోలీస్ స్టేషన్ పగిలిపోయింది.
అని పట్టుకోండి. పరిగెడుతూ అడవిలోకి పారిపోయాడు. తెలియకుండానే ఖైదీ అయిపోయాడు. ఆ తర్వాత ఏమైంది సార్? రెడీ గాయ్స్? ఇంకా లే 1000 రూపాయలు కంటే కొంచెం అందులో పదండి. ఇంటికి ఎప్పుడో పేగాట్లో సీక్వెన్స్ లేకపోయినా పర్లేదు కానీ ట్రిప్లెట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలిరా. అమెరికా కాలేజ్ లో కుర్రోడెవడో పిస్తోల్ ఎట్టుకుని 25 మందిని కాల్చాడట బాబాయ్. ఆ మొక్క బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారు, ఈడు ఇప్పుడు కాల్చాడు అన్నమాట. ఏంటంటే ఐశ్వర్య అభిషేక్ బచ్చన్ పల్లి మళ్ళీ చూపిస్తున్నారా? అది పెళ్లి కాదురా, గుమ్మడికాయ మొహమాడ. యాడ్ హోల్ ఫ్యామిలీ సబ్బులకి సవరాలకి పోజులు ఇస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. సుడి మీద వాటర్ సూడి అంటే అదే మరి. చెప్పే బావా, మొత్తం మీద 4 ఎకరాలు ఏకబెట్టండి, పైగా రోడ్డు పక్క పెట్టు, పెరిగిపోద్ది. ఏట్రా రియల్ ఎస్టేటా? అవును బాబాయ్. 5 గడిగా అమ్మాయి రేపు తెలంగాణ రాకపోతే నెత్తిరి సెంగే. ఏట్రా తెల్లడా పిల్లి పిద్దరు కట్ట వేసుకుని ఆడటం, మేకనడ్డెట్టి నాది 100 ఎట్టు. హలో, ఆ మధ్య మన ఎదవల మీద ఆడి దెబ్బ అయిపోయాం కదా. సౌత్ ఆఫ్రికా మీద ఓ పెట్టెట్టు. పెట్టంటే లచ్చ. క్రికెట్ బెట్టింగ్ మన వరల్డ్ కప్ లో 5 పెట్లు ఖాళీ. Hello, good morning. Today we have a special program on state of Andhra Pradesh, exclusively on channel BBC. Stay tuned with Bangaram. నాన్నని ఇంటర్వ్యూ చేస్తే ఎలా చేస్తావో చేసి చూపించు. పౌరుషం, పౌరుషం, సీమ పౌరుషం. పెద్దిరెడ్డి గారు, పౌరుషం, సీమ పౌరుషం, మట్టి మసాలా వంటి పెద్ద పోటుగాళ్ళ మాట్లాడుతున్నారు కదా. మీరు హత్యలు, అసలు హత్యలు అటువంటివి ఏమైనా చేశారా? హత్యలు బాగా దూరం నుంచి చూసినా మీరు తప్పుగా అనుకోకపోతే మీరు నవ్వితే చాలా చండాలంగా ఉంటారు. ఏందా నువ్వు స్టేషన్లో ఎయిర్పోర్ట్లో నవ్వితే చాలా బాగుంటున్నావు అని చెప్పినావు కదా, అది లెటర్ మీద సంతకం కోసం. ఇది BBC, ఇక్కడ నిజాలే చెప్పాలి. పెద్దిరెడ్డి గారు, మీకు ఎంతమంది పిల్లలు? నాకు సంధ్య, వింధ్య. మీకు అభ్యంతరం లేకపోతే మీ పెద్దమ్మాయి సంధ్యని మాకు పరిచయం చేయగలరా? సంధ్య, సంధ్య, సంధ్య. అరే కొండముచ్చు, అరే కొండముచ్చు చెట్టు పైన చేస్తాం. సంధ్య రా 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 రా, ఇంటర్వ్యూ చేస్తారంట. ఏం డాడీ, పైన కోతుకొమ్మ చాట ఆడుకుంటే చెట్టు పైన వాళ్ళు తోకిరిపోయి ఎంత కష్టమైంది తెలుసా? ఏంటి చెప్పండి. మీరెందుకు ఎప్పుడు చిరాగ్గా ఉంటారు? ఏమో, నాకు చిన్నప్పటి నుంచి చిరాగ్గా ఉంటుంటే చాలా ఇష్టం. మీకు ఏమంటే బాగా ఇష్టం? మంచి ప్రశ్న అడిగారు. నాకేమంటే ఇష్టం తెలుసా? మనిషిని హింసించడం ఇష్టం. ఆ తర్వాత మనిషిని శారీరకంగా హింసించేసి వాళ్ళ రక్తం తాగేసి వాళ్ళకి వచ్చే అవకాశాలన్నీ పోగొట్టేసి ఎంత ఆనందంగా రాత్రి చాలా హ్యాపీగా నిద్రపోతారు తెలుసా? నవ్వొద్దు, ఆపే. నీ ఎదవ నవ్వు చూడలేను. నువ్వు ఒక సాడిస్ట్. నువ్వు క్రైమ్ స్టోరీస్ లో చర్చించుకోవచ్చు. ఒక బిగ్ యు ఆర్. సంధ్య గారు, మీరు ఎప్పుడు వచ్చారు? నువ్వు కొండముచ్చన్నావుగా, అప్పుడు వచ్చాను. లేదు, నేను పాప ఉత్తునే BBC ఛానల్ ఆట ఆడుతున్నాను. అబ్బే ఏం లేదు, ఇక్కడేం జరగలేదు. అబ్బే ఈ టైగ్ ఏం లేదండి అసలు. టూ లేట్. నాన్నగారికి అసలు ఏం చెప్పదు ప్లీజ్. ఉత్తునే నేను రికార్డ్ చేశాను, డాడీకి చూపిస్తానే. సంధ్య గారు ప్లీజ్. సంధ్య లంచమా తప్పమ్మా, పర్సెంటేజీ అనాలమ్మా. డిపార్ట్మెంట్ అన్న తర్వాత టాప్ టు బాటమ్ అందరి హ్యాండ్స్ తడపాలి కదమ్మా. అవన్నీ నీకెందుకు కానీ నువ్వు అడ్వాన్స్ పంపించమ్మా, మిగతా విషయాలు నేను చూసుకుంటాను కదా. ఓకే అమ్మా, బాయ్ అమ్మా. అవినీతి అధికారులపై అన్నల పోరాటం. ఏజెన్సీ ప్రాంతంలో లంచం తీసుకునే అవినీతి అధికారిని ఎడంకాలు కుడి చెయ్యి నరికేసిన అన్నలు. లంచాల ఫారెస్ట్ ఆఫీసర్ని ప్రజా కోర్టులో పీక కోసి మర్రి చెట్టుకు వేలాడదీసిన అన్నలు. హైదరాబాద్ లో లంచాలు తీసుకునే అధికారుల మీద దృష్టి పెట్టిన అన్నలు. పేరు వివరాల సేకరణ. ఓకే, ఇంతకీ మీ పేరేంటన్నారు? నడికుడి నరహరి. ముజే యాద్ హై. ఎర్రజెండే నీయలో.
పర్సెంటేజ్ అయినా లంచం అయినా తప్పమ్మా. గవర్నమెంట్ వాళ్ళు మేము పనిచేస్తున్నందుకు మాకు జీతాలు ఇస్తున్నారు కదమ్మా. నీతిగా నిజాయితీగానే ఉంటాను వేయమ్మా. రూల్ ప్రకారం ఎవరికైతే వాళ్ళకి వస్తుందమ్మా. ఎప్పుడు ఈ పని మీద నాకు ఫోన్ చేద్దామా. ఉంటానమ్మా. యూనివర్సిటీ నుండి సుబ్బారావునమ్మా. రావు గారు చెప్పండి. ఈ సంవత్సరం కూడా బాబుని ఫెయిల్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసేసాను. డాన్స్ బేబీ డాన్స్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాను బావా. బావా ఐ లవ్ యు. ఏయ్ నో. సర్లే. పిచ్చి బావా తప్పు అనకూడదు. ఏంటమ్మా ఈ ఆనందం? నా పిచ్చి పియ్యము ఈ సంవత్సరం కూడా నా రాధా బాబు ఊరుకోండి. మాకు ఎవరైనా పాస్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ ఇదేం బాలేదు. నీకు విషయమే తెలియదు. రా చెప్తా. రా 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 కూర్చో. వసైన బంగారు పియ్యము డిగ్రీ పాస్ అయిన వెంటనే నా రాధా బాబుని పోలీసుని చేద్దామని కలలు కంటున్నాడు నా పోలీస్ బావ. అందుకనే ప్రతి సంవత్సరం యూనివర్సిటీలో మేనేజ్ చేసి నేనే ఫెయిల్ చేయిస్తున్నా. మీరా? ఎందుకో తెలుసా? నా కొడుకుని పోలీస్ ఆఫీసర్ ని చెయ్యను, మరి పెద్ద సినిమా హీరోని చేస్తాను. సినిమా హీరోనా?